హైదరాబాద్లోని జవహర్ నగర్ దమ్మాయిగూడలో ప్రమాదం జరిగింది. ఓ టూ వీలర్ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అఖిల అనే విద్యార్థిని మృతి చెందింది. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అసలు ప్రమాదం ఎలా జరిగింది? అమ్మాయి చనిపోయింది అని తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్వాతి, ఇవాళ దమ్మాయిగూడలో చాలా దారుణమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టూ వీలర్ పై వెళ్తున్న ముగ్గురు ప్రమాదానికి కారణమయ్యారు. ప్రమాదంలో ఈ బైక్ మనం ఎదురుగా చూస్తున్నాం, ఒకటి హోండా యాక్టివా AP 29AL 5458 నెంబర్ గల హోండా యాక్టివా. దీనిపైన నవీన్ అనే అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. అతనితో పాటు విక్టోరియా అనే పాప, ఆమెతో పాటు మరొక అఖిల 16 ఏళ్ల పాప. వీళ్ళు ముగ్గురు కూడా నాగారం ZPHS స్కూల్లో చదువుతున్నారు. ఆ స్కూల్కి తీసుకెళ్లడానికి అతను హోండా యాక్టివా మీద వచ్చారు. వీళ్ళు దమ్మాయిగూడలోని కార్మిక్ నగర్ వద్ద వీళ్ళు నివాసం ఉంటున్నారు. నాగారం ZPHS స్కూల్కి వీళ్ళని తీసుకెళ్లేందుకు నవీన్ ఈ బైక్ పైన తీసుకొని వస్తున్నాడు. ఈ క్రమంలో దమ్మాయిగూడ సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ వద్ద రాగానే ఒకసారిగా బస్సును ఢీ కొట్టడం జరిగింది. మొత్తం బండిని మనం చూడవచ్చు, కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ముందల భాగం మొత్తం కూడా డ్యామేజ్ అయింది. వెనకాల కూర్చున్న విక్టోరియా కొంత సేఫ్ అయినప్పటికీ మధ్యలో కూర్చున్న అఖిల సంఘటనా స్థలంలోనే చనిపోయింది. ఆమెను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయినట్లు కూడా వైద్యులు చెప్పడం జరిగింది. నవీన్ పరిస్థితి కొంత విషమంగా ఉంది. అతనితో పాటు విక్టోరియా, వీళ్ళిద్దరిని కూడా కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి మాత్రం కారణం ఓవర్ స్పీడ్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న స్థానికులు కూడా అదే విషయాన్ని చెప్పారు. బైక్ మీద వస్తున్న వ్యక్తి చాలా స్పీడ్గా వచ్చారు, ఎదురుగా వస్తున్న బస్సుని గమనించలేకపోయారు. ఈ సందర్భంలో ఒక్కసారిగా బస్సును ఢీ కొట్టడం జరిగింది. వెంటనే బండి పక్కకు రాసుకొని పోయింది. మనం చూడొచ్చు కూడా రోడ్డు మీద బండికి సంబంధించిన శకలాలు కానీ మిగతా డ్యామేజ్ సంబంధించిన వస్తువులన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రధాన రహదారి ఇది, నాగారం వైపుకు వెళ్లే దారి. ఈ దారిలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఉదయం సమయంలో చాలా స్కూల్ బస్సెస్ కానీ ఇటు స్కూల్కు వెళ్లే వెహికల్స్ కానీ చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఎదురుగా వస్తున్న బస్సుని అతను అంచనా వేయలేకపోయాడు. ఓవర్టేక్ చేసే సమయంలో ఈ సంఘటన జరిగినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. మిగతా వాళ్ళు ప్రస్తుతం ఈ ఎదురుగా మనం చూస్తున్న హాస్పిటల్లోనే అఖిలను అడ్మిట్ చేయడం జరిగింది. కానీ ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే చనిపోవడం జరిగింది. 16 ఏళ్ల బాలిక. ఈమె 10వ తరగతి చదువుతున్నట్టు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. ఈమెతో పాటు ఉన్న మరొక బాలిక విక్టోరియా పరిస్థితి విషమంగా ఉంది. ఆమెతో పాటు నవీన్, వీళ్ళ ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఇక్కడి నుండి వాళ్ళని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణమైన డ్రైవర్ని ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఓవర్ స్పీడే ఈ ప్రమాదానికి కారణంగా మనకు తెలుస్తుంది. స్వాతి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.